వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. అయోధ్య రామ మందిర ప్రారంభంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఓ కీలక ఘట్టం. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మొత్తం 84 సెకండ్ల పాటు ఓ అద్భుత ముహూర్తం ఉంది. ఈ దివ్య ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగితే ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతుందంటున్నారు పండితులు. ఓ అపురూప సన్నివేశాన్ని చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. జనవరి 22వ తేదీ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కీలకం కాబోతోంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయంలో మంచి ముహూర్తం ఉందంటున్నారు జ్యోతిష్కులు. మొత్తంగా 84 సెకండ్ల పాటు ఈ అద్భుత ముహూర్తం ఉందన్నదే జ్యోతిష్యుల మాట. మొత్తం 84 సెకండ్ల పాటు ఉండే ముహూర్తంలో అద్భుత శుభ గడియలు ఉన్నాయంటున్నారు పండితులు. వావ్ అనిపించే ఈ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగితే ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతుందంటున్నారు పండితులు. అంటే జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్య అత్యంత శుభ గడియలున్నట్లు పండితులు తెలిపారు. మొత్తానికి మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు జనవరి 22వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ అపురూప దృశ్యాన్ని చూద్దామా అని భారతదేశ ప్రజలు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం తరుముకొస్తోంది. దీంతో అయోధ్యకు రావడానికి దేశవ్యాప్తంగా శ్రీరాముడి భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల హోటల్ గదుల రేట్లు 1000 దాటాయి. లక్షలకు కూడా చేరాయంటున్నారు హోటల్ యజమానులు. అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లున్నాయి. వీటిలో 3 మాత్రమే 4 నక్షత్రాల హోటళ్లు. మిగిలినవన్నీ సెకండ్ స్టార్ లేదా థర్డ్ స్టార్ హోటళ్లే. పెద్ద ఎత్తున రామభక్తులు వస్తూ ఉండడంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోనే కాదు చుట్టుపక్కల గల పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శంఖనాదం కీలకం కానుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కేశవ్ శంఖనాద బృందానికి ఇటీవల ఆహ్వానం అందింది. కేశవ్ శంఖనాద బృందం అంటే దేశవ్యాప్తంగా పాపులర్. మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా కేశవ్ శంఖనాద బృందం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ బృందానికి నితిన్ మహాజన్ అనే వ్యక్తి సారథ్యం వహిస్తున్నారు. నితిన్ మహాజన్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ఆహ్వాన పత్రిక పంపించారు.
ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి అక్కడ శంఖనాదం కార్యక్రమం నిర్వహిస్తారు. జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఈ ప్రతిపాదిత కార్యక్రమానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నేపాల్ నుంచి నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లు సహా అనేక ఇతర కానుకలు అయోధ్యకు రానున్నాయి. ఈ కానుకలను శ్రీరాముడికి సమర్పిస్తారు. నేపాల్ నుంచి వచ్చే కానుకలను రాములవారికి అందజేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా జనక్పూర్ ధామ్, అయోధ్య ధామ్ యాత్రను చేపడతారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 20వ తేదీన కానుకలను శ్రీరామ జన్మభూమి రామమందిర ట్రస్టుకు అందించడంతో యాత్ర ముగుస్తుంది. రాములవారికి కానుకలు పంపడానికి పొరుగున ఉన్న నేపాల్కు ఒక సంబంధం ఉంది. గతంలో నేపాల్లోని కలిగందకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి రాములవారి విగ్రహాన్ని నిర్మించడానికి వాటిని అయోధ్య పంపారు. స్వతంత్ర ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.